సో మైత్రి మూవీ మేకర్స్ నక్కతో దొక్కారా లేదంటే వీళ్ళే నక్కని డబ్బులు పెట్టించేసుకొని ఇక్కడ నిల్చోమని దొక్కుతా అన్నట్టు సిచ్యువేషన్ పెట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ 2026 లో దట్ ఈస్ మై మ్యానుఫిక్షన్ మెటఫర్ అది. సో నెక్స్ట్ ఇయర్ 2026 లో వాళ్ళ పెద్ద పెద్ద సినిమాలు 4 ఉన్నాయి, 1 కాదు 2 కాదు. జాన్వరిలో ఎన్టీఆర్ నీళ్ళు, మార్చ్ లో వాళ్ళు పెద్ద వస్తుంది రామ్ చరణ్ గారిది, మేబీ వడిసే బిట్ సమ్మర్ జూన్ జూలైలో మనకి వడిసే ప్రభాస్ అన్నది అదొకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ జయ హనుమాన్ 4 సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కూడా కాదు. దానిలో 2 కొట్టినా ఎటో వెళ్ళిపోతుంది ప్రొడక్షన్ టీమ్. ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకో పుష్ప 3 తోటి, బట్ స్టిల్ ఎటో వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాకు ప్రస్తుతానికి డౌట్ అని ఏమీ లేదు. కానీ ఇప్పుడైతే ఏవైతే ఈ 4 సినిమాలు ఉన్నాయో 4 సినిమాల మీద కాంటెంట్ వైజ్ గా నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు అన్నిట్లలో బెటర్ ఈ 4 సినిమాలు ఏంటంటే మాత్రం మోస్ట్ ఎక్సైట్మెంట్ అంటే మాత్రం R16 చెప్పాలండి బ్రో. ఎన్టీఆర్ నీల్ బికాస్ ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా ప్రూవ్ చేసిండు. తర్వాత R16, తర్వాత ప్రభాసను, తర్వాత జయ హనుమాన్. ప్రభాసను ఎందుకు జయ హనుమాన్ కంటే ఎక్కువ అంటే మాత్రం అక్కడ హనురావు ఇప్పుడు అని చెప్పేసి అంతకంటే ఇంకేలా. అండ్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ సినిమాల గురించి, ఎన్టీఆర్ నీల్ విల్ బి అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్. పెద్ద అయితే మాత్రం మీరు రంగస్థలాన్ని చూసి ఇంకా దానికంటే వేరే రేంజ్ లో ఉంటుంది. ప్రభాసను అయితే మాత్రం ఇప్పటి వరకు అలాంటి సినిమా చూడలేదు మనము. వాళ్ళు ఎమోషనల్ ఇంపాక్ట్ కొన్ని పెట్టుకున్నారు, చాలా బాగున్నాయి. అండ్ జయ హనుమాన్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా రిలీజ్ అయిన తర్వాత ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో వీటి అన్నింటినీ పెట్టుకొని వీఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ గుడ్. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ రాహుల్ సంక్రాంతి సినిమా కూడా, దాంట్లో మన మమ్మీ విలన్ ఉంటాడు, మమ్మీ సినిమా విలన్. నేను అంత ఎక్సైట్మెంట్ లేను దాని మీద, ఎందుకంటే ఐ డోంట్ నో వై మ్యాన్. నేను టోటల్ ఫోకస్ అంతా కింగ్డమ్ తర్వాత మాట్లాడుతాం ఇది అని కూడా. అట్లుంది సిచ్యువేషన్. మీకు ఏమనిపించింది? సరే, మైత్రి వాళ్ళది పెద్ద స్టార్స్ లైనప్స్ ఎప్పుడు హ్యాండిల్ చేసినా కానీ చాలా తక్కువగా పోయినాయి. ఐ డోంట్ థింక్ వాళ్ళకి బొక్క పడలేదు అనుకుంటున్నా పెద్ద హీరోస్ ఫిలిమ్స్ హ్యాండిల్ చేసినప్పుడు. అంటే వాళ్ళు ట్రెడిషనల్ ఫార్ములేక్ సినిమాలు చేస్తారు బ్రో. మైత్రి వాళ్ళు ఏదో చాలా చేస్తారని చెప్పారు. చిన్న సినిమాలతో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అవును, ఇప్పుడు వచ్చిన రాబిన్హుడ్ అంటే లైక్ రాబిన్హుడ్ కావచ్చు, గ్యాంగ్ లీడర్ కావచ్చు, ఇటు డియర్ కామ్రేడ్ కావచ్చు, ఇవన్నీ మైత్రి ప్రొడక్ట్స్. అండ్ ఇవన్నీ వర్కౌట్ కాదు. బట్ స్టిల్ వెన్ దే టేక్ బిగ్ స్టార్ ఫిల్మ్స్ మాత్రం అన్ని వర్కౌట్ అండి చాలా వరకు. ఐ డోంట్ థింక్ వర్కౌట్ కాదు, నాకేం గుర్తు రావట్లా పెద్దవి. అంటే అరే బ్రో, ఏంటంటే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసిందే శ్రీమంతుడు మహేష్ బాబు 2015 ఊహించుకోక. వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళు నెక్స్ట్ సినిమా జనతా గ్యారేజ్ అనుకుంటా. అంతే, అదే అనుకుంటా. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కంటే ఆ ముందు రోజున సంక్రాంతిలో అసలు అది ఎంత హీట్ సంక్రాంతి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ముందు కాదు, వాల్ తెరివేరు అండ్ వీరసింహారెడ్డి ఏదో ఒకటి ఎగిరిపోద్ది అనుకున్నాం. నో, 2 వరకే. వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పెద్ద హీరోస్ హ్యాండిల్ చేసినప్పుడు ఐ థింక్ ఇప్పుడు నెక్స్ట్ లైన్ అప్ లో బీట్ ఐ థింక్ జయ హనుమాన్ కెనాట్ బి పెద్ద హీరో ఫిల్మ్, బట్ అది పెద్ద ఫిల్మ్, పెద్ద హీరో సినిమాగా. ఏ సినిమా? జయ హనుమాన్ బ్రో, ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్. ఇట్ విల్ బి ఎ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే పెద్ద హీరో సినిమా కాదు, అది పెద్ద సినిమా. నో తెలుగు పరంగా ఓకే, యు హావ్ రిషబ్ శెట్టి, రైట్? రిషబ్ శెట్టి ఆఫ్టర్ కాంతారా రిషబ్ శెట్టి ఇంకా వేరే కాంతారా 2 కూడా వచ్చేస్తుంది. అది కాంతారా 1 రా ఇప్పుడు వచ్చే సినిమా. కాంతారా ప్రీక్వెల్. ఓకే, అదే అది కాంతారా 2 మనం చూసాం. సరే, సో ఇలాగ అన్ని చేసినప్పుడు ఐ థింక్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ చాలా లిమిటెడ్ ఉంటది అనుకోండి. ఎందుకంటే ఐ థింక్ దే ఆర్ ఇన్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హ్యాండ్స్. యూఎస్బి మర్చిపోతున్నావు ఉస్తాద్ భగత్ సింగ్. ఐ థింక్ అరే వాళ్ళు తీసిందే 15 days షూట్, వచ్చింది ఫుటేజ్ 10 minutes ఫుటేజ్. ఇప్పుడు అది కూడా స్క్రాప్. ఎందుకంటే నీకు తెలుసు ఈ గబ్బంతో వద్దునా హరీష్ మొత్తం మార్చి మంచిగా రాసుకురానా అని చెప్పేసి చెప్పారు. అండ్ యాజ్ పర్ కాంట్రాక్ట్ సినిమా ఉంది, యూబీఎస్ క్యాన్సిల్ అయినా కానీ వేరే టైటిల్ తోనో లేదంటే ఏదో వచ్చింది. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు నెట్ఫ్లిక్స్ అమ్మిర్రా సినిమా, నెట్ఫ్లిక్స్ లో దీనికి అమ్మిర్రా సినిమా, హ్యావ్ టు రిలీజ్ ఇట్, సచ్చినట్టు రిలీజ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అయితే వాళ్ళకి. అది సచ్చిపోవాలి. ఐ డోంట్ థింక్ నెట్ఫ్లిక్స్ స్టోరీ లైక్ అంటే నెట్ఫ్లిక్స్ పర్చేస్ ఆన్ కాంబినేషన్స్ అండ్ మార్కెటింగ్ అనుకుంటున్నాను నేనైతే. కాదు, వాళ్ళు కాంబినేషన్ అండ్ మార్కెటింగ్ అనుకున్నా కానీ యూబీఎస్ అనే ఒక సినిమాకి వాళ్ళు డబ్బులు పెట్టిరు. సో దే ఇన్వెస్టెడ్ ఇన్ దట్ మూవీ. సో డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవ్వాలి. ఏం చేసానా కానీ అంటే ఏదైనా గుండ్రకారం చేసానో వాళ్ళంటారు, లేకపోతే డబ్బులు వెనక అడుగుతారు కదా, లేకపోతే ఎందుకు ఇస్తారు? సినిమా మీదే ఉన్నది ఇప్పుడు డీల్ అంతా. అదొకటి అనుకున్నా. మైత్రి మూవీ మేకర్స్ యాజ్ ప్రొడ్యూసర్స్ నాకు మాట్లాడాలనిపించింది ఏంటంటే, వాళ్ళు పుష్ప3 1 year అదొకటి, పుష్ప3 1 year వస్తా అంటున్నారు. పుష్ప2 వాట్ హ్యాపెన్ రే? PS వైట్ ఎక్రే
ఐ డోంట్ కేర్ అలా ఉన్నా కానీ నాకు నచ్చదు బ్రో. కొంచెం ఎందుకో ప్రెషరైజ్ చేస్తున్నట్టు అనిపిస్తాను. లైక్ అది లైక్ బిగ్ వర్డ్ ఏమో, ఐఎమ్ యూజింగ్ వెరీ వెరీ బిగ్ వర్డ్ యాజ్ ప్రెషరైజ్. లైక్ వాళ్ళు మంచి సినిమాలు అన్నట్టుగా అనిపించాయి నాకు. పెద్ద సినిమాలు గ్రాండర్ ఫిల్మ్స్ అనిపిస్తాయి, ఏదో ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. బట్ యాజ్ అ హోల్ నాకు మైత్రి అనేసరికి స్టార్టింగ్ లో మంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుండే. ఇప్పుడు అంతా ఏం అనిపించట్లేదు నాకు. ముఖ్యంగా రాబిన్ హుడ్ లాంటి సినిమా రిలీజ్ చేసిన తర్వాత మీరు పాజిటివ్ రెస్పాన్స్ అడిగితే నేను చెప్తా కాదా? అంతే కదా. అంటే మరి మేబీ వీళ్ళు జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా, అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ చిన్న సినిమాలకి ఇస్తారేమో, బట్ పెద్దాటికి వాళ్ళు కూర్చుంటారు అనుకుంటున్నాను నేను. ఆన్ ద సెట్స్ కానీ, అంటే స్టోరీ దగ్గర అన్ని చోట్ల సీరియస్ గా కూర్చొని షైన్ చేసి ఆర్ షేప్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పట్లేదు, పెద్ద సినిమాలు వర్కౌట్ అయినాయి. అండ్ వాటిలో కూడా నువ్వు చెప్పినట్టుగా అన్ని గొప్పగా మాస్టర్ పీసెస్ అని అంటే ఉన్నాయి, మాస్టర్ పీసెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ ఫెయిల్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు. ఐ థింక్ వాళ్ళు జాగ్రత్త పడితే మాత్రం ఫెయిల్ గారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ దే హ్యావ్ గోల్డెన్ ఛాన్స్. పుష్ప నుంచి వచ్చిన ప్రాఫిట్స్ అన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టారు. ఈ ప్రాఫిట్ అయితే సినిమా వైజ్ గా కూడా నాకు పర్లేదు బ్రో. కాకపోతే వీళ్ళు పోస్ట్ ప్రమోషన్స్ చేసే దగ్గర మాత్రం నాకు ఇంకా కోపం వస్తూ ఉంటది. దే టుక్ సలార్ డిస్ట్రిబ్యూషన్. దాన్ని ఫస్ట్ 3-4 days అంట నువ్వు కుక్కట్పల్లి పెద్ద పెద్ద ఏరియాస్ అన్నిట్లా థియేటర్కి వెళ్ళి టికెట్ కొనాలా, విండో బుకింగ్ ఏంట్రా, అర్థమవుతుందా అసలు ఇంత రచ్చ జరిగింది ఆ టైంలో? సలార్ అప్పుడు మేము రిపోర్ట్ చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జీలు అవి ఇవి అవుతున్నాయి. ఇది బాగానే ఉందిరా అనుకోవచ్చు. పుష్ప 3 ఏంటి, పుష్ప 3కి ఇండియా ఊగిపోతుంది. 1000 రూపీస్ టికెట్ ఏంటి సార్? పుష్ప 2 వాట్ ఈస్ 1000 రూపీస్ టికెట్. పుష్ప 3 బట్ స్టిల్ అంటే 2 సినిమాలు కలిపి ఒక సినిమా కలిపితే 3 hours బట్ స్టిల్ అట్లున్నా కానీ బట్ లైక్ 520 అయితే పెట్టుకుని 570 రూపీస్ వీడు జనరల్ అది పెట్టడం, 1000 రూపీస్ పెట్టి నేను కొనుక్కోవడం, ఆ ప్రైజ్ లేంటో లైక్ ఎవ్రీథింగ్ బికేమ్స్ నెవర్ అన్నారు. రాను కమర్షియల్ అనిపిస్తుంది. యాజ్ అ హోల్ ఆ ప్రొడక్షన్ హౌస్ అంటేనే లైక్ వీళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టి డబ్బులు ఎక్కువ లాగేటట్టే అనిపిస్తుంది. బట్ సినిమాలు బాగుంటే ఐమ్ హ్యాపీ. బట్ స్టిల్ అది రావట్లేదు నా ఫీల్. కాదురా, ఇప్పుడు నీకు ఫాస్ట్ మనీ మీద బాగా అలవాటు అయిపోయారు. అది మరి ఎవరు అలవాటు చేశారో కానీ, బట్ కొన్ని సార్లు సిచ్యువేషన్ బేస్డ్ లో పర్లేదు. బట్ స్టిల్ ఇప్పుడు మన ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిగతా ఇప్పుడు నువ్వు చూడు హిందీలో ఇలైట్ థియేటర్స్ మినహాయించి మిగతా చోట్ల అయితే అరౌండ్ 200 ఇష్యూ సంథింగ్ ఎంత ఉంటుంది. బట్ కిందకి వెళ్తా నువ్వు ఇప్పుడు బెంగళూరులో మనం నార్మలైజ్ చేశారు. తమిళనాడులో అయితే నీకు 60 రూపాయలకు టికెట్ దొరుకుతుంది. అంత ఎందుకురా, నిన్న మ్యాట్ స్క్వేర్ రా 100 రూపీస్ రా నేను ఇక్కడ వెళ్ళింది. సింగిల్ స్క్రీన్ సి సెంటర్ లో 100 రూపీస్కి వెళ్ళా, వస్తూ 2 మామిడికాయలు దొబ్బుకొచ్చాయి. సో దిస్ ఇస్ ఆన్ రికార్డ్. వాని ఫ్రేమ్ పెట్టినా ఇప్పుడు 2 మామిడికాయలు దబ్బేసాడు. సో వన్ అరెస్ట్ చేయండి తొందరగా. లైక్ ఇట్లాంటి లైక్ నేను సోషల్ వెల్ఫేర్ కి చాలా గట్టి ప్రాధాన్యత ఇస్తాను. ఈ దొంగన కొడుకు ముందు అరెస్ట్ చేయండి. మామిడికాయలు దబ్బేసి ఉగాది పచ్చడిలో అదే కలిపింది. నేను కాయలు కలిపి అంటే లైక్ అక్కడ థియేటర్ చూస్తానన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు, పర్లేదు, హ్యాపీ. అదే ఇది పరిస్థితి. సో కింద తమిళనాడులో అన్ని చోట్ల టికెట్ ప్రైస్ ఇస్ వెరీ హ్యాపీ. బట్ టికెట్ ప్రైస్ వెళ్తే మాత్రం ఇంకా మనం ఎటు వెళ్ళిపోతాం బ్రేక్. అదే కాదు, ఇక్కడ మాత్రం తక్కువ టైంలో ఎక్కువ రికవరీ కావాలని చెప్పేసి చాలా మనీ పెట్టేస్తున్నారు. అండ్ బీట్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ప్రతి సినిమా కూడా, అంటే వాళ్ళనే అనలేము, బట్ వాళ్ళు ఇంకా దే టు ఇంటూ అనదర్ లెవెల్ విత్ పుష్ప. అది లైక్ అది టూ మచ్ అనిపించింది. స్టిల్ ఐ థింక్ పుష్ప ఎందుకు సేఫ్ అయిపోయింది. కానీ నేను యాక్చువల్ అది ఈ ప్రైజ్ కి రివర్స్ అవుద్దామని అనుకున్నాను, బట్ ఇట్ వర్క్. ఇలాంటి పని కొంచెం జాగ్రత్తగా చేయాలి. యాక్చువల్లీ అంటే కమర్షియల్ అయిపోతున్నారు మైత్రి. నాకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ప్రసాద్ తో లొల్లి, లైక్ 50-55% అది కావాలి, 52% ఇస్తా అంటున్నారు. 2% దగ్గర 1% దగ్గర 3% దగ్గర ఇక్కడ లొల్లి అవుతుంది. పుష్ప 2 వాళ్ళు రిలీజ్ చేయలేదు. నిన్న రాబిన్ హుడ్ ఒకటే థియేటర్లో వెళ్దాం అంటున్నా. ఈ వెంట ప్రసాద్ ఫస్ట్ ఇది మ్యాట్ స్క్వేర్ కి. రాబిన్ హుడ్ లేదా, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అది కూడా లేదు. 2 days తలకాయ నిన్న ఇట్లరా అని మేనేజ్ చేసుకొని పోయినది వేరే విషయం. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రసాద్ సార్ అక్కడ సినిమా కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ స్క్రీన్లు పెడతారు కదా, దాంట్లో రాబిన్ హుడ్ ట్రైలర్ ఎత్తున్నాడు. నువ్వు సినిమా రిలీజ్ చేయవట కానీ ట్రైలర్లు అయితే నాకు అర్థం కాలేదు వాట్ వాస్ దాట్ వాస్ అని. బట్ ఏదో జరుగుతుంది అది. బట్ బట్ అది పరిస్థితి. ఐ థింక్ ఇష్యూ సార్ట్ అయిపోయింది. అంటే చిన్నవి అంటే అరే ఇది ఇక్కడ మనం కామెంట్ చేయాల్సిన మనకి రైట్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్, అదొక ప్రైవేట్ ప్రోడక్ట్, పేపర్ వ్యూ ప్రోడక్ట్, అది మనం క్వశ్చన్ చేయలేం. బట్ స్టిల్ అంటే జనాల్లో ట్రస్ట్ కావచ్చు, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తే ఎంత ఖర్చు అవుద్దిరా మనకి అని అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. లక్కీలు వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి కాబట్టి హ్యాపీ, అంతా బాగానే ఉంది. బట్
మిస్ కాకూడదు ఏది. అండ్ యాహ్! నెక్స్ట్ వచ్చేది చాలా సెన్సిటివ్ సినిమాలు కాబట్టి మిస్ అసలు కాకూడదు. అంటే పెద్ద సినిమాలో దాంట్లో 4 పెద్ద సినిమాలో 2 పెద్ద హిట్లు అయినా చాలా పెద్ద హిట్లు అయితాయి. ఇక వేరే లెవెల్ వెళ్ళిపోతారు, అది వేరే విషయం గానీ, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు జాట్ చేస్తున్నారు. జాట్ అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ రెండిటి మీద నాకు అంత హోప్ అయితే లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఐ కాంట్ సే, ఎందుకంటే స్టార్ నాకుంది. నాకైతే మాత్రం ఏం అంటే లైక్ నేను అజిత్ ఫ్యాన్ ని కాదు, అదంతా టోటల్ ఫ్యాన్ ఫీల్డ్ స్టఫ్ లెక్క అనిపిస్తుంది. సో ఎట్లుందో చూడాలి. ట్రైలర్ వస్తుంట April 3 ఎప్పుడు వస్తుంట, అప్పుడు చూసేద్దాం, అప్పుడు మాట్లాడుతున్నాం అనమాట. సో ఇది సిచ్యువేషన్. మైత్రి మూవీ మేకర్స్ 4 బిగ్ ఫిల్మ్స్ నెక్స్ట్ ఇయర్ చాలా చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. గట్టి బడ్జెట్ పెట్టారు సినిమాకి. ఆ టైంకి టికెట్ రేట్లు ఎట్లా పెడతారో తెలియదు కానీ, అంటే మన వాళ్ళు ఇస్తే, రేవంత్ రెడ్డి వాళ్ళు సీఎం వాళ్ళందరూ ఇస్తే అప్పుడు మనకి జరంతా ఇబ్బంది అవుతుంది. లేదంటే మాత్రం నో టికెట్ రేట్ నో ప్రీమియర్స్ అయితే ఇబ్బంది కాదు. మీ థాట్స్ అని కామెంట్స్ లో. అరే వీళ్ళు ఇది చేయాలరా. వన్ మోర్ పాయింట్, వీళ్ళు టైర్ లిస్ట్ అని, అంటే ఇంత బడ్జెట్ పెడితే ఇది నీ ప్రైస్, యూ కెనాట్ నెగోషియేట్ అగైన్. అలాంటి ప్రాసెస్ లో వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. బట్ మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి.